ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి గొప్ప స్థాయిలో తిరిగి వస్తాడనుకున్న కుమారుడు చివరకు శవమయ్యాడు. తల్లిదండ్రులకు పుత్ర శోకం మిగిల్చి కన్నుమూశాడు. విశాఖకు చెందిన యువకుడు కెనడాలో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. గాజువాకకు చెందిన నాగప్రసాద్, గీతాబాయి దంపతులు. వీరి కుమారుడు ఫణికుమార్ ఇటీవల MBA పూర్తి చేశారు. MS చదవడానికి ఆగస్టు 21న కెనడాలోని కల్గరీ నగరంలో ఉన్న సదరన్ అల్బర్టా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరారు. మిత్రులతో కలిసి హాస్టల్లో ఉంటున్నారు. ఇదే క్రమంలో ఈ నెల 14న ఫణికుమార్ చనిపోయినట్లు తండ్రి నాగప్రసాద్కు ఫోన్ చేసి చెప్పారు. నిద్రలో గుండెపోటుతో చనిపోయినట్టు అనుమానిస్తున్నారు. మృతుడి తల్లిదండ్రులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు పరిస్థితి చెప్పి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆయన వెంటనే స్పందించి కలెక్టర్తో పాటు MP శ్రీ భరత్లకు పరిస్థితిని వివరించారు. మృతదేహాన్ని ఇండియాకు రప్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఫణికుమార్ గుండెపోటుతోనే చనిపోయాడా, లేక స్నేహితుల మధ్య ఏదైనా గొడవలో చనిపోయాడా, ఇంకేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఫణికుమార్ చనిపోవడం అనేది హృదయ విదారకమైనటువంటి సంఘటన. ఎందుకంటే ఉన్నత చదువులు చదువుకుని కుటుంబానికి ఆసరాగా ఉంటాడు అనుకున్నటువంటి కొడుకు చనిపోయి ఇప్పటికీ దాదాపుగా వారం రోజులు అవుతుంది. అయినా కూడా తల్లిదండ్రులకి కడసారి చూపు చూసుకునే అవకాశం లేకపోవడంతో ఇక్కడ కెనడాలో ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవడానికి ఆగస్టులో వెళ్ళినటువంటి ఫణికుమార్ ఇప్పుడు విగత జీవుడిగా చనిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎలా చనిపోయాడు ఏంటనేది మాత్రం తెలుసుకున్నటువంటిది అయితే లేదు. స్నేహితులు నిద్రలోనే గుండెపోటు వచ్చి చనిపోయాడని సమాచారం అయితే అందించారు. అయితే ఖచ్చితంగా కెనడా వెళ్ళేటప్పుడు కానీ ఎన్నో లక్షల రూపాయలు అప్పులు చేసి కొడుకు సీటు కోసం సీట్ వచ్చిన తర్వాత అక్కడ పంపించడానికి సిద్ధం చేసినటువంటి సమయంలో వీసా ప్రాసెస్ లో కూడా ఖచ్చితంగా మెడికల్ గా ఎట్లా ఉంది, మెడికల్ గా ఫిట్ గా ఉన్నారు లేదనేది కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు కూడా ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఫణికుమార్కి వచ్చినటువంటిది కనిపించలేదు. హ్యాపీగా ఉన్నత చదువుల కోసం వెళ్లి చదువు పూర్తయిన తర్వాత కుటుంబానికి ఆసరాగా ఉంటాడు అనుకున్నటువంటి కొడుకు చనిపోయాడు. అది కూడా నిద్రలోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడని స్నేహితులు ఫోన్ చేసి చెప్పినటువంటి నేపథ్యంలో అది ఒక విధంగా బాధను కలిగిస్తున్నా కూడా ఇప్పుడు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎలా చనిపోయాడు ఏంటనే వివరాలు తెలుసుకునే దానికంటే తమ కొడుకు కడసారి చూపుని చూడడం కోసమో కెనడా నుంచి ఇండియాకి రప్పించడానికి సరైన వాళ్ళకి తగిన స్తోమత లేదు. ఎలా తీసుకురావాలో ఏంటో అర్థం కావట్లేదు. దానికి అన్నిటి పర్వంతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుని కలవడం, అదేవిధంగా MP భరత్తో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇండియన్ ఎంబసీకి ద్వారా మాట్లాడి ఆ మృతదేహాన్ని తిరిగి ఇక్కడికి ఇండియాకి రప్పించాలి. అక్కడి నుంచి గాజువాక్ అయితే తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ ఫణికుమార్ మృతి చెందినటువంటి విషయాన్ని అటు తనతో కలిసి ఉంటున్నటువంటి హాస్టల్లో విద్యార్థులు స్నేహితులు చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళకైతే ఎలా చనిపోయాడు ఏంటనేది ఇప్పుడు కూడా తెలిసినటువంటి పరిస్థితి లేదు. అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాతే అక్కడ ఇండియాకి మృతదేహాన్ని పంపించే అవకాశం ఉంది. దీనిలో అది హార్ట్ అటాక్ తో చనిపోయాడా, లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, లేదా ఏదైనా వ్యాధితో చనిపోయినటువంటి పరిస్థితి ఉందా, లేదా గొడవలు ఏమైనా జరిగితే వీళ్ళు కేవలం హార్ట్ అటాక్ వచ్చిందని నిద్రలో చనిపోయాడని చెప్తున్నారా అనేది నిగ్గు తేలే అవకాశం అయితే ఉంటుంది. కానీ తల్లిదండ్రులు వీటన్నింటికంటే ముందు తమ కొడుకు యొక్క మృతదేహాన్ని తిరిగి ఇంటికి పంపించడానికి సాయం చేయండి అంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, అదేవిధంగా MP భరత్ తో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. సో వీళ్ళు ఇండియన్ ఎంబసీ నుంచి మాట్లాడిన తర్వాత ఆ మృతదేహాన్ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. కానీ ఎన్ని రోజులకి ఫణికుమార్ ముందు మృతదేహం ఇక్కడికి వస్తుంది ఏంటనేది తెలిసే అవకాశం అయితే లేదు. తమ కొడుకు చివరి చూపు కోసం మేమైతే ఎదురు చూస్తున్నాం. అవకాశం ఉన్నంత తొందరగా మృతదేహాన్ని మాకు ఇండియాకి రప్పించి అప్పగించాలని తల్లిదండ్రులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రాజు.